నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఫస్ట్ కాలర్ ఉన్నారండి, జాహ్నవి గారు. నమస్కారం అండి జాహ్నవి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాహ్నవి గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/1/1996 అండి. 96. ఏ సమయంలో పుట్టారండి? ఉదయం 8:15 ఓకే అండి. ఏ ఊర్లో పుట్టారండి? తణుకులో పుట్టారండి, పశ్చిమ గోదావరిలో తణుకులో. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకున్నానండి. చదువు ఎడ్యుకేషన్ లో ఎందుకో బ్రేకప్ అవుతా ఉంటున్నాం ఎందుకనండి. ఇక్కడ ఈ అమ్మాయి ఇది వచ్చమ్మా, లగ్నం వచ్చేసి కుంభలగ్నం, కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. జాతకంలో ఇక్కడ విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జాతకంలో బాగున్నప్పటికీ కూడా రవి శుక్ర చంద్రులు లగ్నంలో, 2వ ఇంట్లో కేతు, అలాగే అష్టమ రాహు, లాభంలో గురు బుధుడు, 12వ ఇంట్లో రవి కుజుల యొక్క స్థితిగతి ఉన్నది. సంపూర్ణంగా కాల సర్పదోషం ఉన్నది. ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది, కానీ ఈ సర్పదోషం వలన ఇది దానికి గల కారణం అంటే మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం మిత్రుడితో కూడా ఉన్నప్పటికీ కూడా 6వ స్థానాధిపతి అయినటువంటి వానితో కలిసి అక్కడ ఉండటం, యోగం ఉన్నప్పటికీ శాసమహాపురుష యోగం, శని చంద్ర యోగం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సర్పదోషంతో నిండి ఉండటం, కుజదోషం ఉండటం, విద్య ఉంటే ఉద్యోగం కూడా కొద్దిగా వస్తుంది. కాబట్టి అవి రెండు ఆలస్యం చేయాలి అంటే కొంత ఈ ఇబ్బంది కలిగించవలసిన దానికి గల కారణం. కాబట్టి సర్పదోషానికి కుజదోషానికి చక్కగా ఈ అమ్మాయికి పరిహారం చేస్తే 2019 జూన్ నుంచి అంటే ఇంకా 3 సంవత్సరాలు ఈ దశ ఉంటుంది. ఆ శని దశ వస్తుంది. శని అద్భుతంగా 19 సంవత్సరాలు, ఆ తర్వాత బుధ దశ వచ్చే 17, 19 అక్కడ ఉన్నటువంటి 36 సంవత్సరాల కాలం చాలా చక్కగా ఉంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ ఈ రాహుకేతువులకి కుజుడికి పూజ చేయించుకోవాలి. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి, లక్ష్మి గారు. హలో అండి, నమస్కారం అండి లక్ష్మి గారు. హలో అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/1/1974 అండి. 74. ఏ సమయంలో పుట్టారండి? ఎర్లీ మార్నింగ్ 5 to 7 అండి. 5 to 7. ఓకే అండి. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరు అండి. గుంటూరు. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. సరే. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. నా గురించి తెలుసుకుందామండి. ఇది హస్త నక్షత్రం 2వ పాదం, లగ్నం ధనుర్లగ్నం, కన్యారాశి. లగ్నంలో రవిరాహుల యొక్క కలయిక ఉన్నది. ధనుర్లగ్నంలో రవిరాహుల కలయిక ఉండటం కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. ఎందుకంటే అది రవి ఆత్మకారకుడు, రాహు దాన్ని పట్టి పీడిస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మ సంతృప్తి అలాగే ఆత్మశాంతి రెండు కూడా కరువు అవుతాయి. 2వ ఇంట్లో గురు మకర రాశిలో శుక్రుడు వక్రించి బుధునితో ఆయన నీచ స్థితి కలిగి ఉండటం. పంచమంలో కుజుడు చాలా బాగున్నాడు. అలాగే సప్తమంలో శని వక్రించి కేతువుతో, దశమంలో ఇక్కడ చంద్రుడు ఉన్నటువంటి జాతకం. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా ఈ జాతకంలో కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉండటం. ప్రస్తుతం గురు మహాదశ జరగటం, అందులో కూడా రవిలో రాహు యొక్క ప్రత్యంతర దశ కూడా జరగటం, అంతర్దశలో ప్రత్యంతర దశ. ఇది రేపు ఆగస్టు 11 వరకు కొంత ఇబ్బంది కలగజేస్తుంది ఆరోగ్యరీత్యా, కానీ అన్ని ఆందోళనకరంగా ఉంటుందన్నమాట. వీటన్నిటి నుంచి బయటపడేదానికి గురు బలం లేనందువలన కూడా ఒక కారణం అవుతుంది. గురువు రేపు ఆగస్టు 11 నుంచి వస్తాడు కాబట్టి అక్కడి నుంచే మీ జాతకంలో కూడా బాగుండేదానికి అవకాశం ఉంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి నాయక్ గారు. నమస్తే మేడం, నా పేరు నాయక్ మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 జనవరి 1985 మేడం. 20 జనవరి 1985. ఏ సమయంలో పుట్టారండి? మార్నింగ్ 8:40. మార్నింగ్ 8:40. అవును మేడం. ఓకే అండి. ఏ ఊర్లో పుట్టారండి? ఎవరంటే ప్రొద్దుటూరు మేడం. ప్రొద్దుటూరు. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. ఓకే చెప్పండి నాయక్ గారు. సార్ నమస్తే సార్. నా ఫ్యూచర్ తెలుసుకున్నాం సార్. సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం మీది కూడా. లగ్నం కుంభలగ్నం, రాశి ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, 7.5 సంవత్సరం శనిలోను, రాహు మహాదశలో శని యొక్క అంతర్దశలోనూ ఉన్నటువంటి జాతకం. దశమ స్థానంలో శని కేతువుల యొక్క కలయిక ఉండటం వలన శ్రమతో కూడుకున్నటువంటి పని తప్పకుండా చేయవలసి ఉంటుంది, కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది అన్నమాట. దాని అర్థం అది
అయితే ఈ సర్పదోషం కంటిన్యూగా ఉన్నందువలన అంటే సంపూర్ణంగా ఉన్నందువలన ఇది 2029 వరకు కూడా ఉంటుంది. ఇది యోగవంతంగా మారాలి అంటే దుర్గాదేవి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. అమ్మవారిని ప్రతినిత్యం కూడా ఆరాధన చేసుకోవటం, ఇంట్లో దేవుడి ఇంట్లో తప్పకుండా ఈ రాహుకాల సమయాలలో రాహుకాల దీపాలను పెట్టుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ సర్పదోషం పట్టి పీడిస్తుంటుంది. అందులో 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు. రాబోయేటువంటి గురుదశ కూడా అంత గొప్పగా ఉండదు. వచ్చినా కూడా అది 12వ ఇంట్లో ఉండటం, రవితో కూడా ఉండటం, మకర రాశిలో నీచపడి ఉండటం, అది కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందుగానే ఈ రాహుదశలోనే ఒక స్థిరత్వాన్ని సంపాదించాలంటే 12 ఏళ్ళు ఇంకా రాహుదశ ఉంటుంది, 12-13 సంవత్సరాలు. ఇది ఈ రాహుకేతులకి చేసుకోవటం, అమ్మవారిని ఆరాధన చేయటం వలన భవిష్యత్తులో మంచిగా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. వాణి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే మా వదిన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/10 77. ఏ సమయంలో పుట్టారు? సోమవారం రాత్రి 12:16 ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారండి? వైజాగ్ అండి. వైజాగ్. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా. అదే 20 సంవత్సరాలు అయిందండి, వాళ్ళకి పిల్లలు లేరు, ఓకేమ్మా. తెలుసుకున్నాం. మీ పేరేంటమ్మా? వాణి అండి. భవాని. ఈ లగ్నం మీది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కుంభరాశి, నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం 3వ పాదం. పంచమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలోనే నీచిపడిపోయి ఉన్నాడమ్మా. అందులో ఇక్కడ బుధ మహాదశలో శని జరుగుతుంది. శని అష్టమాధిపతి 2వ ఇంట్లో గైనిక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఆ చంద్రుడు 8వ ఇంట్లో ఉండటం లగ్నాధిపతి. ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. అయితే ఈ జాతకంలో బుధ మహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఈ శని 2018 వరకు కూడా ఉంటాడు, 18 ఏప్రిల్ వరకు కూడా ఉంటాడు. ఇక్కడ ఒక అవకాశం ఉన్నది తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ బుధుడు కూడా చక్కగా 4వ స్థానంలో సుఖస్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి నీచిపడిపోయి ఉన్నప్పటికీ కూడా అది లగ్నంలో ఉన్నందువలన కొంతవరకు కేంద్రంలో ఉంది కాబట్టి కొంతవరకు మేలు చెయ్యాలి. ఇక్కడ జన్మజాతకంలో ఇప్పుడు మీకు 39 సంవత్సరాలు వచ్చున్నాయి ఆల్రెడీ, రేపు అక్టోబర్ 39 వస్తాయి. కాబట్టి జాతకరీత్యా మీరు అవకాశం ఉన్నది, 2018 ఏప్రిల్ వరకు కూడా అవకాశం ఉన్నది. ఏదైనా ఈ విజ్ఞాన సంబంధంగా అంటే డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఏదైనా మీరు ప్రయత్నం చేస్తే చేయండి తప్పకుండా. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. తిరుపతమ్మ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో చెప్పండి తిరుపతమ్మ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/1 1992. ఓకే అండి, ఏ సమయంలో పుట్టారండి? టైం కరెక్ట్ గా తెలియదండి, నైట్ అని తెలుసు. నైట్. ఓకే. ఏ ఊర్లో పుట్టారమ్మా? గుంటూరు అండి, లాల్పురం అనే గ్రామం. వచ్చేసి మీ రాశి తులారాశి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం 2వ పాదం. జన్మజాతక రీత్యా ఇప్పుడు శని మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఇక్కడ శని కూడా మకర రాశిలో చాలా చక్కగా ఉన్నాడు. మకర రాశిలో అంటే ఇక్కడ మీ టైం నైట్ అన్నారు, ఏ నైట్ తెలియదు కాబట్టి ఇంకా రాశి నుంచి నేను చెప్పాల్సింది. ఎందుకంటే లగ్నం రానప్పుడు ప్లేస్మెంట్స్ రావన్నమాట. కాకపోతే ఇక్కడ జన్మజాతక రీత్యా సింహరాశిలో ఉన్నటువంటి గురు, గోచార రీత్యా కూడా ఇప్పుడు సింహరాశిలోనే ఉన్నాడు గురు. ఇక్కడ మీకు శని మహాదశలో రాహు జరుగుతుంది. ఈ రాహు ధనుర్రాశిలోను, శని మకర రాశిలోను మీ జాతకంలో ఉన్నాడు. ఇది గోచార రీత్యా కానీ మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కానీ మీకు చాలా చక్కగా ఉంది. కానీ రవి యొక్క షడ్బలాల్లో రవి యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా శత్రుస్థానంలో ఉంటాడనమాట. ఇక్కడ జాతకంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. శనితో కలిసినటువంటి రవి ఎక్కడైతే ఉండటం వలన, ఎందుకంటే రాశి నుంచి తీసుకున్నప్పుడు 4లో ఉన్నాడు, 6లో కాదు. అది రాత్రి అన్నారు కాబట్టి నేను 9 గంటల ప్రాంతం వేస్తే 6 ఇంట్లో వచ్చింది. కానీ అది కరెక్టో కాదో తెలియదు కాబట్టి
ఆత్మకారకుడైనటువంటి రవి శత్రుస్థానంలో శత్రువుతో ఉండటం కొంత అది మంచిది కాదు. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. దానివలన అనారోగ్య స్థితి నుంచి బయటపడేదానికి, ఆర్థికమైనటువంటి స్థితి నుంచి కూడా, అంటే హ్యాపీనెస్గా సుఖస్థానం అంటాం అది చంద్రుడి నుంచి తీసుకున్నప్పుడు. ఆ విధంగా మీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం ద్వారా మీకు మేలు చేకూరుతుంది. హర్షవర్ధన్ కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 20వ తారీఖు 12వ నెల 94 అండి. 20/12 నెల 94 అండి. 94. ఏ సమయంలో పుట్టారు? మిడ్ నైట్ 12:40 అండి. 12:40. మిడ్ నైట్ అండి. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారండి? తాడేపల్లిగూడెం అండి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. అదే. చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. అదే నాకు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా తెలుసుకుందాం చేశానండి. దాని గురించి చెప్పండి. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి వాడు బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు, విద్యాస్థానంలో రవితో కూడా కలిసి. అక్కడ శని మహాదశ జరుగుతుంది, శని స్వస్థానంలో ఉన్నాడు. ఇక్కడ మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జూలై 23 తర్వాత నుంచి మీకు ఒక అవకాశం ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు ప్రయత్నం చేయండి. అలాగే గురుగారు హైదరాబాద్ నుండి మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి ఉమా గారు. హలో అండి ఉమా గారు. ఓకే, కాలర్ కట్ అయిపోయినట్టుందండి. ఇక్కడ మీరు అమ్మా ముందుగానే చూసుకోండి, ఎందుకంటే లైన్ కలిసినప్పుడు మీరు మాట్లాడకపోతే కలిసి కూడా ప్రయోజనం ఉండదు. అలాగే ఎవరైనా సరే, నేను నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, 11-12 ఈ నెల, అంటే జూన్ 11-12 నేను నెల్లూరులో ఉంటాను. ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కలుస్తానంటే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి, అక్కడ మాత్రం ఫీజు తీసుకుంటానండి. పర్సనల్ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా ఫీజు తీసుకుంటాను. మీరు షో వస్తున్నా కూడా ఇంటికి కొట్టేస్తూ ఉంటే, ఇక్కడ మీకు చేసేది ఫ్రీగా సర్వీస్ చేస్తూ కూడా నేను ఇంటికాడ కూడా చేయాలంటే అది కష్టం అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు ఉంటాయి, మీకే కాదు. నేను కష్టాల్లోకి వెళ్ళలేను కదా, నాకున్నటువంటి వృత్తే ఇది. ఇందులో ఉన్నటువంటి దాన్ని ఇక్కడికి వచ్చి ప్రతిరోజు లైవ్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి. కానీ ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న దాంట్లో ఉన్నట్టుగానే చెప్తాను, ఎక్కడైనా సరే అక్కడ. కాకపోతే ఇక్కడ ఒక్క క్వశ్చన్కి మాత్రం మీకు ఆన్సర్ చేసేదానికి నాకు సమయం ఉంటుంది. మీరు పర్సనల్గా తెలుసుకోవాలంటే ఒక జాతకం గురించి ఇక్కడలాగా షోలో మాదిరిగా ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయటం మాత్రం ఉండదు. ఎందుకంటే క్లీన్గా అందులో ఏముంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదానికి, లైవ్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి సమయం ఉండదు. ఎందుకంటే ఒక జాతకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా సమయం ఉండదు ఇక్కడ. కాకపోతే ఒక క్వశ్చన్కి అక్కడ ఉన్న ప్లానెట్స్ ప్రకారం టకటకా చెప్పేదానికి నాకు ఇక్కడ అవకాశం ఉంది. దాన్ని మాత్రం నేను సద్వినియోగం చేసుకుంటాను. అలాగే మీరు కూడా ఎవరైనా కలవాలనుకుంటే మాత్రం, ఎప్పుడైనా నేను బయటకు వచ్చినప్పుడు, ఏదైనా ఊరు నా పని మీద ఏదైనా వచ్చినప్పుడు ఆ ప్రాంతం, ఆ ప్లేస్ చెప్తాను. ఎవరైనా కలవాలనుకుంటే వచ్చి కలవచ్చు. అలాగే నెల్లూరులో మాత్రం జూన్ 11-12 ఉంటాను. ఎవరైనా కలవాలనుకుంటే మాత్రం మీరు పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవచ్చు. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి మాధవి గారు. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. ఓకే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు 1993. ఓకే. మే 6. 6th మే 1993. అవునండి. ఓకే అండి, ఏ టైంలో పుట్టారు? ఉదయం 8:25 అండి. 8:25. అవునండి. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టాడండి? గుంటూరు అండి. గుంటూరులో పుట్టాడు. ఓకే చెప్పండి అమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే. మా బాబు గురించి అండి, చదువు అయిపోయింది, జాబ్ లో సెటిల్ అవుతాడా, ఎలా ఉంది లైఫ్ ఏంటి? బ్రహ్మాండంగా ఉందమ్మా, జాతకానికి ఏమి ఇబ్బంది లేదు. జాతకంలో పెద్ద దోషాలు అంటే ఒక కుజ దోషం కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో ఉండటం వలన కొంత వాక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్ప ఈ జాతకం అద్భుతంగానే ఉంది. ట్రై చేసినా మంచి జాబ్ రావట్లేదండి, అందుకని. మంచి జాబ్ అంటూ ఏముండదమ్మా. ముందు ఒక దాంట్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత మనకు కావాల్సిన దాన్ని స్థాయికి ఎదగటమే తప్ప ముందే మంచి చెడు అంటే ఏమి ఉండదు. అది మీరు తల్లిదండ్రులు మీరు ముందు తెలుసుకోవాలి. ముందు మీరే చెడగొట్టేట్టుకున్నారు. పిల్లవాడు ఏదైనా ఉద్యోగానికి పోతానే ఇది మంచి జాబ్ కాదని మీరే చెప్పేట్టుకున్నారు. తల్లిదండ్రులు ఒకటే తెలుసుకోవాలి, మంచి చెడు మీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎక్కువ డబ్బులు వస్తే మంచి జాబ్ అయినట్ట? అది కాదు. జాబ్ అనేటువంటిది, జాబ్ చేసేటువంటి వాడికి నాలెడ్జ్ తెలుసుకోవాలి. ప్లస్ వాడికి వచ్చి దానికి ఎవరు కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదివేసేసి జాబులు కావాలంటే ఇక్కడ ప్రపంచంలో లేవు. అందరూ అదే పనిగా ఒకటి ఏదో సంపాదించేసాడని చెప్పేసి అందరూ అదే గురిదాటుగా పోతే ఎలాగమ్మా? ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. వాటిల్లో
తెలుసుకోండి, ఇంకా ముందుకు వెళ్ళండి. మంచి చెడు అంటే ఏమీ ఉండదు, ఏ జాబ్లో కూడా మంచి చెడు అనేది ఉండదు, అది మనలోనే ఉంటుంది. అది చిన్నదా పెద్దదా అన్నది కాదు, ముందు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత మన టాలెంట్ ఏదో నిరూపించుకుంటే నువ్వు 100% అందరికన్నా ముందు స్పీడ్గా వెళ్ళిపోతావు. అంతేగాని అది వచ్చిన జాబ్ని కూడా చిన్న జాబే కదా అని చెప్పేసి వదిలేస్తే మనకు అసలు భవిష్యత్తే ఉండదు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. దయచేసి పిల్లలకు సలహా చెప్పేటప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే ముందు బ్రతుకు తెరువు. నీ స్వశక్తితో నువ్వు చదువుకున్న దానికి నీ ఆహారం, నీ బట్టలు నువ్వన్నా సంపాదించుకునేదానికి ముందుకు వెళ్ళరా అని చెప్పాలి. మాకు పెట్టబలేదనైనా నువ్వు ముందుకు వెళ్ళు అని. అది 8,000 అయినా 10,000 అయినా. అంతేగాని నువ్వు బీటెక్ చదివే వాడికి 30,000 వస్తుంది నీకెందుకు రాదంటే ఎవరు. ఎందుకంటే ముందు అనేటువంటిది మంచి జీవితం స్టార్ట్ చేయాలంటే ముందు కింద నుంచే స్టార్ట్ చేయాలి. ఆకాశం నుంచి స్టార్ట్ చేయం, ఎవరూ కూడా కింద నుంచే స్టార్ట్ చేస్తాం. ఒక గమ్యం చేరాలి అంటే ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఆ గమ్యం చేరేదానికి 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నా నువ్వు ముందు ఇక్కడ కూర్చున్న చోటు నుంచి ఒక అడుగు వేస్తేనే, ఒక్క అడుగు నేను ఎందుకు వేయాలి, 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తానంటే వెళ్ళటానికి కుదరదు. కాబట్టి మంచి చెడు అనేది దయచేసి ఉండొద్దు. జాతకం మంచి జాతకం, చాలా అద్భుతమైనటువంటి జాతకం. ఈ అబ్బాయి జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. కొద్దిగా ఓపికగా ఉండమనండి. వచ్చినటువంటి దాన్ని 100% అది చిన్నదా పెద్దదా అని చూడకుండా మీరు పంపిస్తే అతను బాగుంటాడు. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప ప్రియాంక గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. 5th September 97. 5th సెప్టెంబర్ 97. 97. ఓకే అండి, ఏ సమయం పుట్టిందండి పాప? ఉదయం 5:20 మైలవరం. ఉదయం 5:20. అవునండి, మైలవరం. ఇక్కడ ఈ పాప లగ్నం వచ్చి సింహలగ్నం, రాశి కన్యా రాశి, హస్త నక్షత్రం 4వ పాదం. జన్మ జాతకంలో ఇక్కడ లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి రవితో పాటుగా బుధుడు, రాహు ఉన్నారు. రవి బుధులు యోగాన్ని ఇస్తున్న రవి రాహువులు కొంత లగ్నంలో ఇబ్బంది కలగ చేస్తుంది. 2వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో చంద్రునితో, 3వ ఇంట్లో కుజుడు, 6వ ఇంట్లో మకర రాశిలో గురువు గారు వక్రతత్వం చెంది ఆ మకర రాశి ఆ స్థానం ఆయనకు మంచిది కాదు, అది నీచ స్థానం. 7వ కేతు, 8వ శని. ఈ 8వ శని దోషాన్ని ఇస్తుంది. కానీ పరివర్తన యోగం ఉన్నప్పటికీ కూడా వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం ఉన్నది. ఈ రాహు మహాదశ జరుగుతున్నది. ఆ కేతు యొక్క అంతర్దశ రేపు అక్టోబర్ నుంచి వస్తుంది. రాహు కేతువులకి తప్పనిసరిగా పూజ చేయించడం చాలా మంచిది. దానివలన విద్యలో ఆటంకాలు కలగకుండా మంచి భవిష్యత్తుకి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి కృష్ణకుమారి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/1/87. 4/1/87. ఉదయం 7 నుండి 8 లోపల. ఓకే, ఏ ఊర్లో పుట్టాడండి బాబు? గోదావరి కని. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు ఇది జాబ్ గురించి ట్రై చేస్తున్నాడండి, జాబ్ దొరకట్లేదు. మళ్ళీ పెళ్లి గురించి ఈయనకి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు వివాహ సంబంధంగా ఇబ్బందులు ఉంటానే ఉన్నాయమ్మా. నెక్స్ట్ జూన్ నుంచి ఆయన జాతకరీత్యా ఉద్యోగ సంబంధంగా అలాగే వివాహ సంబంధంగా అతనికి బాగుంటుంది. కానీ సర్పదోషం నిండా ఉన్నది కాబట్టి ఈ సర్పదోషానికి రాహుకేతులు పూజ చేయించండి. నెక్స్ట్ జూన్ 16, 2015 నుంచి ఇతని జాతకరీత్యా అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి జూలై 30 తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, జూలై 31, 1995 అండి. మార్నింగ్ 11:45 పుట్టాడండి. 11:45కి పుట్టారు. ఓకే, బాబుకి నెక్స్ట్ ఇయర్ మా బాబు ఫిబ్రవరి, మార్చిలో ఎలా ఉంటుందండి జాబ్ ట్రయల్స్ కి? ఇక్కడ వచ్చేసమ్మా మీ అబ్బాయి లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 4వ పాదం. ఇక్కడ వృత్తి స్థానంలో రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. ఇక్కడ దశమాధిపతి ఏకాదశి పరివర్తన యోగం. ఇప్పుడు కుజమహాదశిలో బుధుడు జరుగుతూ ఉన్నది. ఈ బుధుడు కూడా ఇక్కడ జన్మజాతక రీత్యా నెక్స్ట్ ఇయర్కి సంబంధించినంత వరకు వాస్తవంగా చెప్పాలంటే రేపు సెప్టెంబర్ 7th నుంచే ట్రై చేసుకోవచ్చు, బాగుంటుంది ఏప్రిల్ లోపుగా. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. గురుగారితో మాట్లాడాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురువుగారు జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్న పరిహారాలు ఏమి?
ఇక్కడ చాలామందికి తెలియంది ఏంటంటే ప్రతిదీ యజ్ఞం, యాగం, హోమం అన్నటువంటివి సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం. అందుకే రాజులు వాటిని చేసేవాళ్ళు. ఈ రోజున వ్యక్తి శ్రేయస్సు కోసం నువ్వు యజ్ఞయాగాదులు సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అందులో నువ్వు కూడా ఒక భాగం కాబట్టి నువ్వు కూడా ఒక మనిషిగా నీకు కూడా అది ఫలితం లభిస్తుంది. నీ స్వార్థం కోసం చేసుకుంటే మాత్రం నాకు తెలిసినంతవరకు ఈ కలియుగంలో అది దానివల్ల ప్రయోజనం లేదు. అది దాని బూడిదలో పోసిన పన్నీరు మాదిరి లాంటిది. యాగం చేయటం వల్ల సమాజ శ్రేయస్సు కోసం మొదలు పెడితే మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అందులో నీకు కూడా బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. అలాగే నామ జపం కానీ, నామాన్ని రాయటం కానీ చేయటం ద్వారా అది తారక నామ మంత్రం అది కావచ్చు, ఏదైనా సరే ఒక మంత్రం అనేది ఏదైనా నామాన్ని జపించటం, అలాగే ఒక మంత్రాన్ని చదువుకోవటం లేదా దాన్ని రాయటం ద్వారా తప్పకుండా అందులో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ కలియుగంలో అవి మాత్రమే చెప్పబడి ఉన్నాయి. కాబట్టి మంత్ర జపం ఎవరికో అప్పజెప్పకుండా మీరే దాన్ని మొదట ఒక 4 సార్లు తడబడిన 5వ నుంచి చక్కగా క్షుణ్ణంగా చదవటం ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసేటప్పుడు తప్పులు దొలుతాయి. ఇప్పుడు పిల్లవాడు పుట్టంగానే లేచి నడవడు. ఆడు ఎన్నోసార్లు కింద పడి మోకాళ్ళు గీకాళ్ళు పగలగొట్టుకొని ఆ తర్వాత మూతి పగలగొట్టుకొని పళ్ళు రాలగొట్టుకొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఆ తర్వాత లేచి నడుస్తాడు. అంత మాత్రం చేత ఆ బిడ్డ నడవడానికి కాదు. కాబట్టి భగవంతుడు తన సృష్టిలో ఎప్పుడూ కూడా, నిన్న కూడా చెప్పాను, ఆయన ఎవరిని కూడా శపించడు. క్షమాభిక్ష పెట్టేటువంటి గొప్ప శక్తి భగవంతునికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అయితే మనం కూడా చేయరాని తప్పు చేస్తే అది కూడా క్షమించడు. కాబట్టి ఆ తప్పుని మనం తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే తప్పక మనల్ని క్షమిస్తాడు. కాబట్టి ప్రతి జాతకంలో దోషాలు ఉంటాయి. ఆ దోషాలకు చిన్న చిన్న పరిహార మార్గాల్ని చక్కగా మనం చేసుకోవటం ద్వారా జీవితంలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళటం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. అలాగే గురుగారు లాస్ట్ కాలర్ ఉన్నారండి, లక్ష్మి గారు. హలో అండి, నమస్కారం అండి. బాబు గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/93. 12/7/93. ఏ సమయంలో పుట్టాడు? సాయంత్రం 6:30 6:30. ఓకే అండి. 93 సాయంత్రం 6 గంటలు. ధనుర్లగ్నం అమ్మ అయింది. మేషరాశి, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం 1వ పాదం. ఇప్పుడు అష్టమ శనిలో జరుగుతున్నది. అయితే జాతకంలో శుక్రమహాదశ జరుగుతుందన్నమాట. ఈ జాతకంలో రేపు వివాహ దోషం ఉన్నది. సప్తమాధిపతి అష్టమంలోను, అలాగే జాతకంలో ఇక్కడ రవి సప్తమంలో దోషకారకుడు. కాబట్టి గోధుమలు దానం ఇప్పించండి, లేదా గోధుమలతో చేసినటువంటి ఆహార పదార్థాలని ఆవుకు పెట్టించండి. దానివల్ల నా ప్రయోజనం ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ లేకపోతే ఆ దోషం పోదనమాట. వృత్తిరీత్యా ఈ డిసెంబర్ 30 నుంచి నెక్స్ట్ మే లోపుగా అనుకూలమైనటువంటి సమయం. మీకు మళ్ళా చెప్తున్నాను, జూన్ 11, 12 తారీఖులు, ఈ నెల 11, 12 తప్పకుండా నెల్లూరులో కొంతమందికైనా అందుబాటులో ఉండేదానికి అవకాశం ఉన్నది. ఎవరైనా కలవాలనుకున్నటువంటి వాళ్ళు నా పర్సనల్ నంబరు స్క్రీన్ మీద కనపడుతుంది, దానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవచ్చు. అలాగే గురుగారు ఇక్కడి వరకు వచ్చి కాలర్స్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.